ఆంధ్రప్రదేశ్లో వాహనదారుల ఇబ్బందులను తొలగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త వాహనం కొన్నవారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. బండి కొన్న చోటే అంటే షోరూమ్ డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా మార్పులు చేశారు. కేవలం 24 గంటల్లోనే ఈ పని పూర్తయ్యేలా చూడాలని, ప్రజలకు ఎక్కడా ఆలస్యం కాకూడదని అధికారులను ఆదేశించారు. పాలనలో టెక్నాలజీని వాడుకోవడంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. మైనింగ్ పనులను కనిపెట్టడానికి డ్రోన్లను వాడాలని, అలాగే మత్స్యకారులకు ఎక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతాయనే సమాచారాన్ని టెక్నాలజీ సాయంతో అందించాలని చెప్పారు. అలాగే మడ అడవుల పరిరక్షణ, పట్టణాల్లో పచ్చదనం పెంచడం కోసం డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లటం వంటి పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులకు మార్గనిర్దేశకం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతూ ఉండటంతో ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అప్రమత్తమైంది. తాగునీటి ఎద్దడి రాకుండా ప్రతి జిల్లా కలెక్టర్కు ₹1 కోటి నిధులు మంజూరు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను కనిపెట్టుకోవాలని, ఎండ దెబ్బ తగలకుండా ప్రజలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పని ప్రదేశాల్లో నీడ, మంచినీరు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరిగ్గా అందుతున్నాయో లేదో తెలుసుకోవటానికి అధికారులు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెద్ద అధికారులు, కలెక్టర్లు నెలకు కొన్ని రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని లక్ష్యాలను పెట్టారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్ల మరమ్మతులు, మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యవసర పనులు తప్ప మిగిలిన అన్ని ప్రభుత్వ సేవలను ఆన్లైన్ ద్వారానే లంచాలకు తావు లేకుండా అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు.